ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ఈరోజు నీ తండ్రి నిన్ను బలపరుస్తూ నీకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. బహుశా నీ మనస్సులో కొంచెం భయం ఉండొచ్చు. కొంతమంది మనుష్యుల గురించి, లేకపోతే కొన్ని సమస్యల గురించి, కోర్టు కేసుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, ఇరుగు పొరుగు గురించి, రక్త సంబంధీకుల గురించి, లేదా చదువు గురించో మరి దేని గురించి నీవు భయపడుతూ ఉన్నావో, ఈ దినము నిన్ను చూచిన నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీకు విరోధంగా ఏది కూడా నిలబడదు. నీవే అన్ని విషయాల్లో కూడా జయము పొందుకుంటావని, సక్సెస్ అనేది నీవు జీవితంలో ఒక గొప్ప మార్పుగా నీవు పొందుకుంటావని ఈరోజు నీ తండ్రి నీకు మాట ఇస్తూ ఉన్నారు. ఆమేన్. మరి దేవుని సన్నిధి నుంచి వస్తూ ఉన్న ఈ వాగ్దానమును నీవు చేతపట్టుకుని, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని నమ్మి నీవు ప్రార్థన చేసి దేవుని మీద నమ్మకంతో ఉంటే గనక నీ ఎదురుగా ఉన్న ప్రతి విధమైన ఆ బండరాయిని, ఆ ఇబ్బందులను దేవుడు తొలగించి నీ మార్గాన్ని ప్రభు ఈ దినము సరళం చేయబోతున్నారు. ఆమేన్. ఆనాడు గొలియాతును చూసి అనేక మంది సైన్యం అంతా వెనక్కి పారిపోతుంటే బాలుడైన దావీదు గొలియాతుకు ఎదురెళ్ళాడండి. మరి బాలుడు యుద్ధము తెలియనివాడు, గొలియాతేమో యుద్ధంలో ప్రావీణుడు అయినప్పటికీ కూడా దావీదు ఎలా గెలవగలిగాడు? అతని ధైర్యము ఆయనను నడిపిస్తున్న దేవుణ్ణి బట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ముందున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉండొచ్చు. నీకన్నా పెద్ద పెద్ద స్థానంలో ఉన్నవారు అవ్వచ్చు, అది ఉండినవ్వచ్చు. కానీ నువ్వు దేవుని మీద నమ్మకాన్ని నుంచి, విశ్వాసము నుంచి, నీ తండ్రి నిన్ను సిగ్గుపరచడని, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టడని, గెలుపు నీదైన నువ్వు నమ్మితే గనక ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఆమేన్. దేవుని మీద అటువంటి విశ్వాసం ఉండాలి, అటువంటి నమ్మకం ఉండాలి. ఈరోజు నీకు బహుశా నీకున్న ఇబ్బందిని బట్టి, పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు అటువంటి విశ్వాసాన్ని కనపరచలేకపోయావేమో. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి నీకు మాటిస్తున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను బలపరచువాడు ఆయనే, నీలో ధైర్యమును నింపువాడు ఆయనే, నీ పక్షమున నీ విరోధులతో యుద్ధము చేయవాడు ఆయనే. హల్లెలూయా. నువ్వేమాత్రం దిగులు పడొద్దు, నువ్వేమాత్రం భయపడొద్దు. ఎందుకంటే నీ ఎదురుగా ఉన్న ఏది కూడా నిలబడదు. నిన్ను ఏది నాశనం చేయలేదు, నిన్ను ఏది బెదిరించలేదు, ఎవరు నిన్నేమీ చేయలేరు నీ పక్షాన దేవుడు ఉంటే గనక. చాలామంది వాగ్దానం వింటారు, వాగ్దానం విని ఎంతో ధైర్యం తెచ్చుకుని మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు దేవుని వాగ్దానాన్ని విన్న తర్వాత ప్రార్థన చేస్తూ పవిత్రంగా బ్రతుకుతూ దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన నీతో ఉంటారు. చాలామంది లోక సంబంధమైన వాటిలో కలిసిపోతూ మరలా దేవుని వాగ్దానం వైపు తిరుగుతారు. నీవు అలా ఉండకూడదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేరుస్తాడని నమ్మి నువ్వు ఇంకనూ దేవునికి చేరువుగా జీవిస్తే ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.